ప్రతి సంవత్సరం ఎన్ఈటీలో 15% ప్రశ్నలు ఫోటోసింథసిస్ నుండే వస్తాయి. ఇది చాలా ముఖ్యమైన టాపిక్. ఈ లెసన్ తర్వాత మీరు ఫోటోసింథసిస్ సూత్రాన్ని, దానిలోని భాగాలను మరియు ఎన్ఈటీ ప్రశ్నలను సులభంగా పరిష్కరించగలుగుతారు. ఇది భూమిపై జీవానికి మూలం. విద్యాపథంలో క్విజ్ ప్రయత్నించండి. ఫోటోసింథసిస్ అంటే ఏమిటి? మొక్కలు, శైవలాలు, కొన్ని బ్యాక్టీరియాలు సూర్యరశ్మిని ఉపయోగించి కార్బన్ డయాక్సైడ్ మరియు నీటిని గ్లూకోజ్ మరియు ఆక్సిజన్గా మార్చే ప్రక్రియ. ముఖ్య సూత్రం 6CO2 కాంతి శక్తి CrH1 ఇది మొక్కల వంట ప్రక్రియ. ఈ సూత్రంలోని ప్రతి భాగం యొక్క అర్థం తెలుసుకుందాం. 6CO2 అంటే 6 అణువుల కార్బన్ డయాక్సైడ్. 6H2O అంటే 6 అణువుల నీరు. కాంతి శక్తి సూర్యరశ్మి నుండి వస్తుంది. CrH1 గ్లూకోజ్, మొక్కల ఆహారం. 6 ఆక్సిజన్, మనం పీల్చే గాలి. ఇది సరళీకృత సూత్రం. మొక్కలు తమకు కావలసిన ఆహారాన్ని తయారు చేసుకోవడానికి CO2, H2O, కాంతి శక్తి అనే కావలసిన పదార్థాలు కావాలి. ఇది వంట ప్రక్రియ లాంటిది. ఇదే విషయాన్ని ఫోటోసింథసిస్ సూత్రం వివరిస్తుంది. ప్రతిదీ ఒక క్రమ పద్ధతిలో జరుగుతుంది. ఒక చిన్న ట్రిక్ గుర్తుంచుకోండి. CO2, H2O, సూర్యరశ్మి కలిస్తే మొక్కలకు ఆహారం, మనకు ఆక్సిజన్ వస్తుంది. చాప్ అని గుర్తుంచుకోండి. కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, పవర్. ఇది కీలకమైన అంశాలను గుర్తుచేస్తుంది. ఒక స్థాయి సమస్యను చూద్దాం. ఒక మొక్క 200 గ్రాముల CO2, 100 గ్రాముల H2O ఉపయోగిస్తే ఎంత గ్లూకోజ్, ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుందో లెక్కిద్దాం. దశలవారీగా పరిశీలిద్దాం. CO2 పరిమితం చేసే కారకం. ఫలితంగా సుమారు 136 గ్రాముల గ్లూకోజ్, 218 గ్రాముల ఆక్సిజన్ వస్తాయి. ఎన్ఈటీలో కొన్ని సాధారణ తప్పులు జరుగుతాయి. CO2, H2O నిష్పత్తులు సరిగ్గా లెక్కించకపోవడం, సూత్రంలోని సంఖ్యలను పట్టించుకోకపోవడం, తప్పుగా ఆక్సిజన్ లెక్కించడం. సరైన పద్ధతి తెలుసుకుంటే ఈ తప్పులు చేయకుండా ఉండొచ్చు. ముఖ్యమైన అంశాలను మళ్లీ గుర్తుచేసుకుందాం. ఫోటోసింథసిస్ అంటే కాంతి శక్తితో CO2, H2O లను గ్లూకోజ్, O2గా మార్చడం. సూత్రం 6CO2 6H2O కాంతి CrH1 యూనిట్లు గ్రాములు, మోల్స్. ట్రిక్ చాప్. పరీక్షా చిట్కా, పరిమితం చేసే కారకాన్ని గుర్తించడం. ఇప్పుడు మీ వంతు. 132 గ్రాముల CO2 ఉపయోగించినప్పుడు ఎంత గ్లూకోజ్ ఉత్పత్తి అవుతుంది? సరైన సమాధానం 90 గ్రాములు. ఎందుకంటే 132 గ్రాముల CO2 అంటే 3 మోల్స్. 3 మోల్స్ CO2 నుండి 0.5 మోల్స్ గ్లూకోజ్ వస్తుంది, అంటే 90 గ్రాములు. విద్యాపథంలో మరిన్ని ప్రశ్నలు ప్రయత్నించండి.